మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరపున విజయోత్సవ ర్యాలీ ఇక్కడ నిర్వహించుకోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డేరింగ్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు, దేశం గర్వించదగ్గ భారతమాత ముద్దుబిడ్డ మోడీ గారు, వారి త్రయం ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పాలన వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఈ రాష్ట్రం ఒక అరాచక పాలన, ఒక ప్రజాస్వామిక పాలన, ఒక చేతకాని పాలన, ఒక నిరంకుశ పాలన, ఒక నియంత పాలన, ఒక విధ్వంసకర పాలన తుదముట్టించి ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భారీ మెజార్టీలతో, రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ ఎరగనటువంటి మెజార్టీ సీట్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలు ఎటువంటి ప్రభుత్వం కావాలనుకున్నారో అటువంటి ప్రభుత్వం, ప్రజా పరిపాలన ఏర్పాటు చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి నియోజకవర్గ చరిత్రలో అత్యధికమైన మెజార్టీతో 56,479 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టాన్ని కలగజేసినందుకు ఎన్డీఏ కూటమికి, కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి శిరస్సు నుంచి పాదాబంధనం చేస్తూ ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరిచ్చిన ఈ అవకాశం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవస్థలు కుప్పకూలి అన్ని రంగాలు కుదేలై సర్వనాశనం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంగా అవిరత కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఆ ఫలాలు మనం అందుకుంటూ ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఈనాడు పరిపాలన నడుస్తూ ఉంది. ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందని భయాందోళనతో బిక్కుమంటూ ప్రజానీకం ఈనాడు స్వేచ్ఛగా ఎన్డీఏ కూటమి పాలనలో జీవిస్తూ ఉన్నారు. ఇది గొప్ప ప్రజాస్వామ్య విజయం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది. రాజీ పడని అభివృద్ధి సంక్షేమం అందిస్తా ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేస్తా ఉంది.